భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో సొంతం కాదని, ఆయన అందరివాడని జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు అన్నారు. కరపలో అంబేద్కర్ విగ్రహానికి సుమారు 6.5 లక్షలతో నిర్మించిన షెల్టర్ను ఎంపీపీ శ్రీలక్ష్మి పంతం సందీప్తో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సాది ఆశాజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సభలో విశ్రాంతి అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు గిడ్ల వరప్రసాదరావు, రచయిత సవిలి రాజేష్, అంబేద్కరిస్టులు గెల్లా శివకుమార్, కె శ్రీరామచంద్రమూర్తి, కమడి శ్రీనివాస్, మారెళ్ల వెంకటరమణ, వజ్రపు కామేశ్వరరావు, సాగే లోహిదాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం చేసినా దీనికి అడ్డంకి వస్తుంది. రాజకీయాలకి ప్రజలకు సేవ చేయాలంటే న్యాయవాది వృత్తి సరిపోతుందని ఆయన లాలోనే న్యాయవాది వృత్తిలోనే ఉంటూ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. మహత్ చెరువు అని, మనుస్మృతి దహనం అని, ఇంకా హిందూ కోడ్ బిల్లు వ్యతిరేకించడం, ఇవన్నీ ఆయన లేబర్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చాలా సంస్కరణలు తెచ్చారు. స్త్రీలకి సమాన హక్కులు ఇవ్వాలన్నారు. స్త్రీలకి ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఆయన వల్ల వచ్చినవే. ఈ రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచి స్త్రీలకి, మన దళిత జాతి, నిమ్మల జాతి అనకుండా ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాల్లో ఒక మార్గనిర్దేశం చేశారు. ఆ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా 7 సభ్యులతో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ రకరకాల కారణాల వల్ల దూరం వెళ్ళిపోయినా, ఈయన ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే పట్టుదలగా ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేసి మనకు అందించారు. అది ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలకి ఆయువు పట్టు అవ్వింది. దాన్ని అనుసరించే చాలామంది రాజ్యాంగాలు రాయటం చేశారు.